ఒక్క అమ్మాయి 19 మంది అబ్బాయిలు. వినడానికే ఆశ్చర్యంగా ఉన్న నిజం ఇది. కేవలం 17 ఏళ్ల అమ్మాయి వల్ల 19 మందికి హెచ్ఐవి వచ్చింది. ఈ సంఘటన దేశమంతా అల్లకల్లోలం చేస్తుంది. ఇది ఒక చిన్న టౌన్లో జరిగిన సంఘటన, కానీ దాంట్లో ఉన్న నిజాలు చూసి డాక్టరే షాక్ అయ్యాడు. ఈ 19 మందికి వచ్చిన వ్యాధి కారణం ఆ 17 ఏళ్ల బాలిక. అసలు ఈ 19 మందికి ఆమెతో సంబంధం ఏంటి, అసలు ఏం జరిగింది, బయటికి రాని నిజాలేంటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో హెచ్చరిక లాంటిది. మనం కొన్నిసార్లు కొన్ని విషయాలు తెలియకుండా చేస్తాం, దానివల్ల పరిణామాలు చాలా డేంజరస్గా ఉంటాయి. అందుకే ఏ పని చేసే ముందు 1000 సార్లు ఆలోచించుకోవాలి. సో అలాంటి సంఘటన గురించి ఈ వీడియోలో మనం లేట్ చేయకుండా తెలుసుకుందాం. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా వాళ్ళు లైక్ చేసి ఈ సంఘటన గురించి మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఈ ఘటన మొత్తం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నైనితాల్ జిల్లా రామ్నగర్ ప్రాంతం నుంచి ప్రారంభమైంది. అక్కడ ఉన్న రామ్దత్ జోష్ ప్రభుత్వ కాంబినైట్ హాస్పిటల్ ఈ కేసు కేంద్ర బిందువుగా మారింది. 2024 అక్టోబర్ 10న 2 యువకులు ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చారు. వారు డాక్టర్ని కలిసి వెంటనే తమ సమస్యని వివరించారు. డాక్టర్ సార్, గత కొన్ని రోజులుగా మాకిద్దరికి ఒకే విధమైన లక్షణాలు కనిపిస్తున్నాయి. మళ్ళీ జ్వరం వస్తుంది. మందులు వాడినా జ్వరం పూర్తిగా తగ్గడం లేదు. శరీరం బాగా బలహీనంగా మారుతుంది. పైగా రోజుకి మా బరువు కూడా తగ్గిపోతుంది అని ఆందోళనతో చెప్పారు. అయితే డాక్టర్ వారి లక్షణాలని శ్రద్ధగా విని తొలుత ఇది సాధారణ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చని భావించారు. వారికి ఒక వారం రోజుల పాటు మందులు రాసిచ్చి, ఈ మందులతో ఉపశమనం కలగకపోతే తప్పకుండా మళ్ళీ రావాలి అని సూచించారు. ఇద్దరు మందులు తీసుకొని వెళ్ళిపోయారు. కానీ ఒక వారం గడిచిన తర్వాత కూడా వారిద్దరి పరిస్థితి ఎలాంటి మార్పు రాలేదు. జ్వరం అలాగే కొనసాగింది. బలహీనత మరింత పెరిగింది. దీంతో ఆ 2 యువకులు మళ్ళీ హాస్పిటల్కి వచ్చి డాక్టర్ని కలిశారు. డాక్టర్ సార్, మందులు వాడినా ఎలాంటి ఉపశమనం లేదు, పరిస్థితి మునుపటిలాగే ఉంది అని చెప్పారు. సో ఈసారి డాక్టర్ అనుమానం పెరిగింది. ఇది సాధారణ వ్యాధి కాదని గ్రహించి మీరు ఒక్కసారి పూర్తిగా బ్లడ్ టెస్ట్ చేయించుకోండి. బహుశా ఏదైనా తీవ్రమైన వ్యాధి ఉండొచ్చు. రక్త పరీక్ష రిపోర్టుల్లోనూ అసలు కారణం తెలుస్తుంది అని సూచించారు. దాంతో ఆ 2 యువకులు బ్లడ్ శాంపుల్స్ ఇచ్చి వెళ్ళిపోయారు. మరుసటి రోజు రిపోర్ట్స్ తీసుకోవడానికి వారు తిరిగి హాస్పిటల్కు వచ్చారు. డాక్టర్ రిపోర్టుని పరిశీలించిన క్షణమే పరిస్థితి మారిపోయింది. ఆ రిపోర్ట్లో కనిపించిన వివరాలు ఆ 2 యువకులనే కాదు, డాక్టర్ని కూడా తీవ్రంగా ఆశ్చర్యానికి గురి చేశాయి. సో ఇక్కడ నుంచే ఈ కేసు అసలు మలుపు తిరిగింది. ఎందుకంటే వాళ్ళిద్దరి వయసు సుమారు 24 నుండి 25 సంవత్సరాలు ఉండవచ్చు. బ్లడ్ రిపోర్ట్లో వారిద్దరూ హెచ్ఐవి పాజిటివ్ అని తేలింది. ఆ నిజం తెలిసిన క్షణంలోనే వారి పరిస్థితి చెప్పలేనంతగా మారిపోయింది. తమ కాళ్ళ కింద నేల జారిపోయినట్టుగా, జీవితం ఒక్కసారిగా చీకట్లోకి వెళ్ళినట్టుగా వారికి అనిపించింది. డాక్టర్ వారిని శాంతింపజేస్తూ కొన్ని ప్రశ్నలు అడిగారు. మీకు పెళ్ళయిందా అని అడిగారు. వారిద్దరూ పెళ్లి కాలేదని చెప్పారు. తర్వాత మీరు ఎలాంటి మాదక ద్రవ్యాలు వాడుతారు అని ప్రశ్నించాడు. దానికి కూడా వారు స్పష్టంగా వాడము అని సమాధానం ఇచ్చారు. ఎందుకంటే సాధారణంగా హెచ్ఐవి వ్యాప్తి చెందే ప్రధాన కారణాలు 2: ఇతరులు ఉపయోగించే సిరంజులు లేదా సూదులు వాడటం, లేకపోతే అసురక్షిత లైంగిక సంబంధాలు పెట్టుకోవడం. కానీ ఈ రెండిట్లో ఏది తమ విషయంలో లేదని వారు నమ్మకంగా చెప్పారు. దీంతో తమకు ఈ వ్యాధి ఎలా సోకింది అని వారికి అర్థం కాలేదు. సో డాక్టర్ వారిని కౌన్సిలింగ్కి పంపించారు. అవసరమైన మందుల్ని అందించి జాగ్రత్తగా సూచించారు. వారు భారమైన మనసుతో హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయారు. అయితే అసలు సమస్య అక్కడితోనే ఆగలేదు. ఎందుకంటే ఆ తర్వాత రోజుల్లో రామ్దత్ జోష్ హాస్పిటల్లో వరుసగా ఇలాంటి కేసులు రావడం ప్రారంభమైంది. టెస్టులు చేయించుకున్న పలువురు యువకుల బ్లడ్ రిపోర్ట్లో కూడా హెచ్ఐవి పాజిటివ్ ఉందని తేలుతుంది. అయితే కొన్ని రోజుల్లోనే దాదాపు 19 నుంచి 20 మంది వ్యక్తులు అదే హాస్పిటల్లో హెచ్ఐవి పాజిటివ్గా గుర్తింపబడ్డారు. ఇంత పెద్ద సంఖ్యలో ఒకే ప్రాంతంలో ఒకే హాస్పిటల్లో ఇలాంటి కేసులు బయటపడడం సాధారణ విషయం కాదని అధికారులు గ్రహించారు. దీంతో హాస్పిటల్ యొక్క చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆ వ్యవహారంపై దర్యాప్తు ఆదేశాలు జారీ చేశారు. సో ఆ దర్యాప్తులో భాగంగా హెచ్ఐవి పాజిటివ్గా తేలిన ప్రతి వ్యక్తిని వివరంగా ప్రశ్నించినప్పుడు ప్రారంభించారు. ముఖ్యంగా మీరు ఎవరితోనైనా అసురక్ష లైంగిక సంబంధాలు పెట్టుకున్నారా అనే ప్రశ్నకు అందరినీ అడిగారు. ఈ ప్రశ్నల ద్వారా ఒక కీలకమైన విషయం బయటపడింది.
అదేమిటంటే హాస్పిటల్లో హెచ్ఐవి పాజిటివ్గా గుర్తించబడిన యువకుల్లో దాదాపు 19 మంది ఒకే 17 ఏళ్ల అమ్మాయితో అసురక్షిత లైంగిక సంబంధం పెట్టుకున్నారని వెల్లడైంది. ఈ నిజం వెలుగులోకి రావడంతో ఈ కేసు మరింత తీవ్రమైన మలుపు తిరిగి అధికారుల దృష్టికి పూర్తిగా ఆకర్షించింది. డాక్టర్లు ఈ వివరాలు స్పష్టంగా తెలిసిన వెంటనే పరిస్థితి తీవ్రత అర్థమైంది. ఒకే 17 ఏళ్ల అమ్మాయితో దాదాపు 19 మంది యువకులు శారీరక సంబంధాలు పెట్టుకున్నారని, వారిలో అందరూ హెచ్ఐవి పాజిటివ్గా తేలారని నిర్ధారణ కావడంతో ఇది కేవలం వైద్య సమస్య మాత్రమే కాదు, చట్టపరమైన అంశం కూడా అని వారు గ్రహించారు. వెంటనే ఈ సమాచారాన్ని సమీప పోలీస్ స్టేషన్కి తెలియజేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా ఆ అమ్మాయి నేపథ్యం క్రమంగా వెలుగులోకి వచ్చింది. ఆమె ఒక పేద కుటుంబానికి చెందిన 17 ఏళ్ల బాలిక. చిన్న వయసులోనే ఆమె మాదక ద్రవ్యాలు బానిస అయింది. ఆ అలవాటు వల్లే ఆమెకు తరచూ డబ్బు అవసరం అయ్యేది. ఆ అవసరాన్ని తీర్చుకోవడానికి ఆమె వివిధ పురుషులతో పరిచయాలు పెంచుకొని డబ్బు తీసుకొని ప్రతిఫలంగా శారీరక సంబంధాలకి అంగీకరించేది. మాదక ద్రవ్యాలు ప్రభావం ఆమెను అంతగా కబలించబడింది. ఆమెకు తప్పు ఒప్పు అనే విచక్షణ కూడా మసకబారిపోయింది. ఈ నేపథ్యంలో ఆమెకు ముందుగానే హెచ్ఐవి పాజిటివ్ అని కూడా బయటపడింది. అయినప్పటికీ ఆ పరిస్థితిని గమనించకుండా లేదా ఆపుకునే స్థితిలో లేకుండా ఆమె 3 నుంచి 4 నెలల వ్యవధిలో దాదాపు 20 నుంచి 25 మంది యువకులతో శారీరక సంబంధాలు పెట్టుకుంది. ఈ కేసులో కీలకమైన విషయం ఏంటంటే ఆ యువకుల్లో 19 మంది రామ్దత్ జోష్ ప్రభుత్వ హాస్పిటల్లో పరీక్ష చేయించుకోగా వారి బ్లడ్ రిపోర్ట్లో హెచ్ఐవి పాజిటివ్ అని తేలింది. ఈ సమాచారం మొత్తం సమీకరించిన తర్వాత పోలీసులు కేసు స్వరూపాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నారు. సో పోలీసులు దర్యాప్తులో భాగంగా ముందుగా ఆ 19 మంది యువకులని సంప్రదించారు. వారితో కౌన్సిలింగ్ చేస్తూ శాంతంగా కానీ లోతుగా ప్రశ్నల్ని అడిగారు. అప్పుడే వారు ఒక్కొక్కరు నిజాన్ని ఒప్పుకున్నారు. ఆ 17 ఏళ్ల అమ్మాయితో తాము శారీరక సంబంధం పెట్టుకున్నామని, దానికి బదులుగా కొంత డబ్బు ఇచ్చామని వారు అంగీకరించారు. అనంతరం ఆ అమ్మాయికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమె హెచ్ఐవి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అదే సమయంలో ఆ 19 మంది యువకులు కూడా ఇప్పటికే హెచ్ఐవి పాజిటివ్గా తేలిన విషయం అధికారికంగా రికార్డులోకి వచ్చింది. దీంతో ఈ కేసు మొత్తం పోలీసుల దృష్టిలో పూర్తిగా వచ్చింది. అయితే సమస్య అక్కడితో ముగియలేదు. దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ హెచ్ఐవి కేసులు ఇంకా బయటపడుతూనే ఉన్నాయి. కేవలం 3 నుంచి 4 నెలల వ్యవధిలోనే నైనితాల్, జిల్, రామ్నగర్ ప్రాంతంలో మొత్తం 45 హెచ్ఐవి కేసులు గుర్తించబడ్డాయి. వీరిలో 30 మంది పురుషులు, 15 మంది మహిళలు ఉన్నారు. అయితే ఇక్కడ ఒక కీలకమైన ప్రశ్న తలెత్తింది. పురుషులు ఆ అమ్మాయితో అసురక్షణ సంబంధాల వల్లే హెచ్ఐవి సోకిందని అనుకోవచ్చు, కానీ మహిళలకు ఈ వ్యాధి ఎలా వచ్చింది అని దర్యాప్తు చేసినప్పుడు ఆ దర్యాప్తులో మరో బాధాకరమైన నిజం బయటపడింది. అదేంటంటే ఆ 17 ఏళ్ల అమ్మాయితో శారీరక సంబంధాలు పెట్టుకున్న యువకుల్లో కొంతమంది పెళ్ళైన వారు కూడా ఉన్నారు. వారికి హెచ్ఐవి సోకిన తర్వాత వారు తెలియకుండానే నిర్లక్ష్యంతో తమ భార్యతో శారీరక సంబంధాలు పెట్టుకున్నారు. ఫలితంగా ఆ మహిళ కూడా హెచ్ఐవి పాజిటివ్ అయ్యారు. ఈ అంశాలన్నీ వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ కేసు మొత్తం చిత్రపటంలా స్పష్టమైంది. ఇది ఒక వ్యక్తి లేదా ఒక సంఘటన పరిమితమైన విషయం కాదు. నిర్లక్ష్యం, అవగాహన లేకపోవడం, సామాజిక పరిస్థితులు కలిసి ఎలా ఒక పెద్ద ఆరోగ్య సమస్యగా మారుతాయో చూపించే భయానక ఉదాహరణగా ఈ కేసు నిలిచింది. అయితే ఈ కేసు ఒక మైనర్ బాలికతో జరిగిన లైంగిక నేరానికి సంబంధించినదిగా తేలడంతో పోలీసులు ఆ 19 మంది యువకులను కస్టడీలోకి తీసుకున్నారు. చట్ట ప్రకారం వారిపై అవసరమైన కఠిన చర్యలు కూడా ప్రారంభించారు. మరోవైపు ఆ 17 ఏళ్ల బాలికను బాల సుధారణ గృహానికి పంపించారు. అక్కడ ఆమెకు అవసరమైన వైద్య చికిత్సలతో పాటు కౌన్సిలింగ్ కూడా అందించారు. ఇది మొత్తం అక్టోబర్ 2024లో జరిగిన ఘటన. ఇలాంటి వార్తలు చాలా సందర్భంలో న్యూస్ ఛానల్స్లో విస్తృతంగా ప్రసారం కావు, కానీ ఈ విషయం మీ వరకు చేరడం చాలా అవసరం. ఎందుకంటే ఇది కేవలం ఒక సంఘటన కాదు, సమాజానికి ఇచ్చే ఒక హెచ్చరిక. సో ఫ్రెండ్స్, కొన్నిసార్లు మనం ఇతరుల బలహీనతను కూడా మనకి అనుకూలంగా మార్చుకుంటాం. దానివల్ల చాలా తీవ్రమైన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ కేసులో కూడా ఆ 19-20 మంది ఆ అమ్మాయి మాదక ద్రవ్యాలకి అలవాటు పడడం వల్ల ఆమెకి డబ్బు అవసరం చూసి ఆమెకి డబ్బు ఇచ్చి వీళ్ళు అసురక్షిత సంబంధంలోకి వెళ్ళారు.
ఫలితంగా వాళ్ళు కూడా నష్టపోయారు. హెచ్ఐవి అంటే ఒక ప్రాణాంతక వ్యాధి. దీనివల్ల వాళ్ళే కాదు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నష్టపోయారు. ఇది అందరికీ ఒక హెచ్చరిక లాంటిది. ఈ కథ జస్ట్ కేస్ కాదు. ఇది అందరికీ ఒక గట్టి హెచ్చరిక.